మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెం గ్రామం. ఈ కోయిలగూడెం గ్రామానికి సంబంధించి గత 5 సంవత్సరాలు ఎలక్షన్లు జరగలేవు. అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు బహిష్కరించినటువంటి సమయం తెలుసు మనకు. మరి ఇప్పుడు బరిలో ఉంటున్నారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఖైరంకొండ అశోక్ స్వప్న గారు. మరి మహిళగా బీసీ మహిళ కేటాయించబడ్డది కోయిలగూడెం గ్రామము. మహిళగా స్వప్న బరిలో ఉంటున్నారు. అదేవిధంగా అశోక్ గారు సుపరిచితులు, బీజేపీ మండల అధ్యక్షులుగా పనిచేశారు. ఎంతో మందికి సేవ చేసేటువంటి గుణమున్నటువంటి వ్యక్తి కావచ్చు, మండలానికి కావచ్చు, ఇదే విధంగా కోయిలగూడెం గ్రామానికి కావచ్చు. మరి ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఈ కోయిలగూడెం గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, ఈ మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా అని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు. అదేవిధంగా స్వప్న కూడా అదే చెప్తుంది. మరి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఈసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా కోయిలగూడెంని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ చేనేత కార్మికులు కూడా సహాయపడతారని చెప్తారు. స్వప్న గారు, మీకు అవకాశం వచ్చింది. మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నారు? ప్రధానంగా మీ గ్రామంలో తిరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. మాకు సీసీ రోడ్లు లేవు, వీధి లైట్లు లేవు. వీధికి సీసీ కెమెరాలు పెట్టిద్దాం అనుకుంటున్నాము. మమ్మల్ని గెలిపిస్తే మోరీలు డ్రైనేజీలు లేవు, వాటి వల్ల దోమలు తయారయ్యి అనారోగ్య పాలవుతారు. కంపెనీలు ఉన్నాయి చుట్టుప్రక్కల, దాని వల్ల పొల్యూషన్ తయారవుతుంది. ఇవన్నీ నిర్మూలించడానికి నన్ను గెలిపిస్తే ఇవన్నీ చేద్దామని హామీ ఇస్తున్నా. ప్రజల ఆదరణ బానే ఉంది. ప్రజలందరూ నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే స్వప్న గారు, మీరు మహిళగా ఉన్నారు, ఎంతో మంది మహిళలు తరలి వచ్చారు. సామాన్యంగా మహిళల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ గ్రామంలో ఎలాంటి సేవ చేద్దామని వస్తున్నారు? మాకు సంభావన సంఘాలు భవనం లేదు, నిర్మించడానికి పాట పడతానని చూస్తున్నాం. అశోక్ గారు, ఖైరంకొండ అశోక్ అంటే తెలియని వారు ఉండరు, అందరికి సుపరిచితులు. బీజేపీలో కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. మరి మండలానికే సేవ చేశాడు, గ్రామానికి కూడా సేవ చేస్తూ ఉన్నాడు. మరి గ్రామానికి సంబంధించి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తారు. ఎందుకంటే అనుభవవంతుడు, విద్యావంతుడు. ఇంతకుముందే చెప్పాడు అన్న, విద్యా కమిటీ చైర్మన్ కూడా పనిచేసేటువంటి వ్యక్తి. మరి గ్రామానికి సంబంధించి ఎంతో మంది మహిళలే కావచ్చు, యువకులే కావచ్చు, వారందరి కోసం సేవ చేయాలని చెప్పి ఈసారి కోయిలగూడెంలో నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా కోయిలగూడెం అభివృద్ధి చేస్తా అంటారు. అశోక్ అన్న, చెప్పండి, ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? మీ గ్రామానికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఓటర్లతో? మా గ్రామంలో 7 సంవత్సరాలు అయింది. అంటే పరిపాలన సర్పంచ్ ఎలక్షన్ ముగిసి, దురదృష్టవశాత్తు కోయిలగూడెం విభజనలో భాగంగా ఆనాడు తీసుకున్నటువంటి గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్ల మా యొక్క మనోభావాలు దెబ్బతిని ఆ యొక్క ఎలక్షన్ లో పాల్గొనలేకపోయినాం. సరే, ఈ రోజు మా యొక్క గ్రామ యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్న దానికి ఈ రోజు మేము డెవలప్మెంట్ చేసుకోవాలి అని ఆలోచనతోటి ప్రజలలో మమేకమై ఊరు వాడవాడ తిరిగి ప్రజలని మరి పార్టిసిపేట్ చేద్దామా, ఏ విధంగా ఉంటది అనే దాని మీద ప్రజల యొక్క ఆలోచనల ప్రకారం మేము ముందుకొచ్చి వాళ్ళని అడిగి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము నామినేషన్ వేయడం జరిగింది. నా గ్రామంలో ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఇబ్బంది గురైనటువంటి ఊరు ఏదైనా ఉన్నది అంటే రాష్ట్రంలో ఈ కోయిలగూడెం ప్రాంతం. యావత్ ప్రపంచానికి గుర్తింపు తెచ్చినటువంటి ఊరు ఏదైనా ఉన్నది అంటే కోయిలగూడెం చేనేత. కోయిలగూడెం నేతన్నలు అంటే యావత్ భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో కూడా నేతన్నల యొక్క విలువ, వాళ్ళ యొక్క మన్నన, మేము చేసేటువంటి చేనేత కళాకారుల యొక్క నైపుణ్యం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి యుఎస్కే కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, దాదాపు ఇటలీ కానీ, జర్మనీ కానీ చాలా కంట్రీస్ కి మనం పంపించడం జరిగింది. సో అలాంటి పేరున్నటువంటి విలేజ్ ఇవాళ విశాలమైన కోయిలగూడెం గూడెం అయ్యింది. ఈ గూడాన్ని మేము మళ్ళీ మంచి స్థాయిలో తీసుకురావాలని నాకున్నటువంటి ప్రజల యొక్క అండదండలతోటి ముందుకు పోవాలని వచ్చిన, మరి ఆ ప్రజల యొక్క ఆశీస్సులతోటి ముందుగుండు నా గ్రామంలో ఉన్న ప్రతి వాడలో మురుగు నీరుకు ముందు కాలువలు ఏర్పాటు చేసి వారికి మురుగు కాలువల నిర్మాణం ఏర్పాటు చేస్తూ ప్రతి వీధిలో ఒక మంచి లైటింగ్ సిస్టమ్. అంటే అశోక్ అన్న, చూస్తున్నాం మన గ్రామం పరిశీలించినట్లయితే గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మొత్తం కూడా కోయిలగూడెం అంతా కూడా ఒక కంపుమయంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ సరగలేదు, సీసీ రోడ్లు సరగలేవు, వివిధ కులాలకు కమ్యూనిటీ హాల్స్ సరగలేవు, యువకులకు సరైనటువంటి లైబ్రరీలు లేవు. మొత్తం కూడా ఈ కోయిలగూడెం చాలా, అంటే చౌటుప్పల్కి అతి దగ్గర ఉన్నటువంటి కోయిలగూడెం అభివృద్ధి పరచలేదు. మరి మీరు వచ్చాక ఎలాంటి అభివృద్ధి పరుద్దాం అనుకుంటున్నారు? నా ఊర్లో ఇప్పుడే మేము వాడవాడ తిరిగాం. ప్రతి వాడలో ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ప్రజెంట్ మురుగునీళ్ళు ఎక్కడైతే పేరుకపోయినా వాటికి కాలువలు చేయాలనేది. తదనంతరం ఎమ్మటే సీసీ రోడ్లు, ఎక్కడైతే మనం మీరు అన్నట్టుగా యువత ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ లేక ఇబ్బంది పడి
వేరే ఎక్కడ పోతున్నారు. ఎందుకంటే యువతని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. యువత చెడు మార్గాల్లో పోవద్దు అంటే వాళ్ళకు ఎక్కువ ఆ క్రీడల మీద ఆసక్తి పెరిగే విధంగా, గ్రంథాలయాల మీద ఆసక్తి పెరిగే విధంగా, అందరూ కలిసి ఒకే కమ్యూనికేషన్ ఉండేటట్టుగా వీకెండ్ లో వాళ్ళందరూ ఒకే దగ్గర గుమికూడి ఆటలతోటి, ఇప్పటిదాకా మనం చూస్తున్నాం సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను కూడా మర్చిపోయినటువంటి పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా కాకుండా ఆ వీకెండ్ లో వాళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ఆ సమూహం అందరూ కూడా క్రీడా ప్రాంగణం ద్వారా, క్రీడల ద్వారా ఉత్సాహపడి దాని నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు ఇది ఇంకా ముందు స్టడీ పరంగా కానీ ఏదైనా ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవాలనే దాని మీద వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసే విధంగా మేము వాళ్ళ మీద ఆలోచన చేస్తూ యువతని ఎంకరేజ్మెంట్ చేసే దాంట్లో కూడా మేము ముందుంటాం. ప్రధానంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. మహిళలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? మరి మహిళలకు ఉపాధి కల్పన కార్యక్రమాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? మీరే ఇంతకుముందే చెప్పారు, ఎందుకంటే చేనేత కుటుంబాలు ఉన్నాయంటారు కదా, వారికి ఎలాంటి సహాయం అందిస్తారు? ఇప్పుడు మహిళలకు మా ఊర్లో సమభావన సంఘాలు అనేది చాలా భారీ ఎత్తున ఉంది, చౌటుప్పల్ మండలంలో ఎక్కువ. ఇప్పుడు మా ఊర్లో కుట్టు మిషన్ల ద్వారా మహిళలకు శిక్షణా కేంద్రాలు, అల్లికల మీద శిక్షణా కేంద్రాలు ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేస్తూ మహిళలకు ఒక విధమైనటువంటి పని కల్పించే విధానంలో, అదేవిధంగా వాళ్ళు స్వయంగా తయారు చేసుకొని ఆ యొక్క ప్రోడక్ట్ ని మనం మార్కెట్ లో తీసుకుపోయి వాళ్ళే అమ్ముకొని చేసే విధంగా మార్కెట్ వ్యవస్థను కల్పించే విధంగా వాళ్ళకు స్వచ్ఛమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పిస్తూ వాళ్ళకు ఒక మహిళా భవనం కానీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లయితే వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కానీ దాని మీద మేము దృష్టి పెడుతున్నాం. అదే విధంగా మాకు ఉన్నటువంటి రైతులు వాళ్ళకు కళ్ళం లేదు, అంటే రైతులు ఒడ్లు పోసుకొని వేరే గ్రామాలకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వారి కోసం, రైతుల కోసం ఒక కళ్ళం ఏర్పాటు చేసి నా గ్రామంలో పండించేటువంటి పంట నా గ్రామంలోనే అమ్ముకునే విధంగా, కూరగాయలు ఏదైతే పండిస్తున్నారో వాళ్ళు కూడా అక్కడే అమ్ముకునే విధంగా ఇక్కడ సమూహంగా ఏర్పాటు చేసి వారి కోసం మార్కెట్ వ్యవస్థను కూడా ఇక్కడనే కల్పించే విధంగా. ఇంతకుముందు మీరు అశోక్ గారు చెప్పారు, శాంతి భద్రతల పరిరక్షణ, శాంతి భద్రత చాలా కీలకము. మరి శాంతి భద్రత సంబంధించి ఇక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. మరి వారి కోసం మీరు అన్నారు ఇందాక, మరి శాంతి భద్రతల కోసము సీసీ కెమెరాల ఏర్పాటు అనేది ఒక అద్భుత కార్యక్రమము. ఖచ్చితంగా మీరు సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం తీసుకుంటారా? నేను మొదటగా రాగానే ఫస్ట్ నా గ్రామంకి సెక్యూరిటీ పరంగా ముందు నేను అనుకున్నది ఒకటే. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఈ యొక్క డిజిటల్ యుగంలో ఇప్పటికే లావాదేవీల విషయంలో కానీ ఎక్కడ కానీ సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరం. ఆ నిఘా వ్యవస్థ అనేది ఫస్ట్ నా గ్రామం చుట్టూ ఒక కంచెలాగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక ఊరికి అష్టదిగ్బంధనం లెక్క తప్పనిసరిగా సీసీ కెమెరాలు అనేది అవసరం. నలుదిక్కుల తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఒక 50 మీటర్స్ అంటే 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకుని ఆ యొక్క రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మన గ్రామంలో చుట్టూ కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరు కూడా ఏ క్షణంలో నా ఊరికి ఎవరు వచ్చినా ముందుగా పసిగట్టే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది నా మొదటి ఆకాంక్ష. ఫస్ట్ ఆ నిఘా వ్యవస్థ నుంచే కొబ్బరికాయ కొట్టుకుంటూ ముందుకెళ్తానని ఆశ. చూస్తున్నాం చౌటుప్పల్ మండలంలో కొయ్యలగూడెం అంతా కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. కొయ్యలగూడాన్ని నాకు ఒక్క అవకాశం ఇచ్చి నా ఉంగరం గుర్తుపై ఓటేసి దాన్ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈసారి కొయ్యలగూడాన్ని ఒక అద్భుత కొయ్యలగూడగా మారుస్తా. రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దా. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది కాబట్టి డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్లే కానీ, కమ్యూనిటీ హాల్సే కానీ, వివిధ నీటి సమస్యలే కానీ ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించే వైపు ముందుకెళ్తా. ఒక అవకాశం నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. అదేవిధంగా మరి సీనియర్ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు కాబట్టి ఒక అవకాశం కనుక వాళ్ళకి ఇచ్చి స్వప్నను, అశోక్ గారిని గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అంటున్నారు. ఇది ఇక్కడ కెమెరా గురునాథ్ తో శరత్, కొయ్యలగూడెం.